ఎట్లా తీసుకోవాలి? ఇన్ని రోజుల తర్వాత చాలా విధ్వంసాలు, మట్టి దోలకపోవటం ఇట్లా జరిగినాయి. సర్వనాశనం చేశాడు ఈ రాజధానిని. ఒక మట్టి తోలకపోయింది, ఒక రోడ్లు లేనిది, ఒక గొట్టాలేంది, ప్రతి ఒక్కడు కూడా గోతులు పెట్టి భారీ ఎత్తున మొత్తం తరలింపు అయిపోయింది. సర్వనాశనం చేశాడు ఈ జగన్ రెడ్డి. ఇలాంటి సైకో మళ్ళీ బతికొండంగా రాకూడదని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ బతికొండంగా ఇలాంటి సైకోకి పొరపాటు కూడా ఓటు వేయకూడదు ఎవరు కూడా. ఇలాంటి సైకోకి 20 దేశాల్లో ఇలాంటి సైకో దోలన్నా కూడా దొరకడు ఎక్కడ ఇలాంటి సైకో. సో ఇది మొత్తం చూసుకుంటే ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు చాలామంది. సార్ చెప్పండి, ఏంటి ఎట్లా తీసుకుంటారు సార్? ఏంటి ఇన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ పునర్తోజం కనబోతుంది, ఎట్లా తీసుకుంటారు? అంతా సంతోషంగా ఉన్నారు. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి ఇప్పటికే అర్థం కాల. ఆయన చెప్పింది జనం తీసుకోవాలన్నట్టుగా ఉన్నాడు. అదే పెద్ద తప్పుతోనే ఓడిపోయింది. మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా ప్రధానంగా ఉన్న ముందు అన్నాడు, పిచ్చ మందు పెట్టాడు. అరే నా కొడకలాల పోయి పిచ్చట్లో తాగండ్రు అన్నాడు. పిచ్చి మందు పెట్టి పిచ్చట్లో తాగండ్రు నా కొడకలాలు అన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకుంటున్నారు వెనకమాల. పిచ్చి మందు పెట్టిందే పిచ్చి మందు. ఏదే మంచి బ్రాండ్లు మనకి మంచి బ్రాండ్లు తీసేశాడు. బ్రహ్మాండ బ్రాండ్లు తీసేసి ఏం పెట్టాడు? పిచ్చి మందు పెట్టాడు. ఆ పిచ్చి మందు ఎవరు తాగమన్నాడు? పిచ్చట్లో కూర్చొని తాగమన్నాడు. పిచ్చట్లో కూర్చొని తాగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకుంటున్నారు. సో ఇది ఇంకా చాలామంది కూడా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల అనేక విధ్వంసాల తర్వాత ఈ ప్రాంతం జరిగిందంటున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే రాజధానికి సంబంధించి ఏదైతే చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మన కొంతమంది ఇంకా ఉన్నారు. ఏంటి ప్రధానంగా సార్, ఏంటి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి, ఎట్లా తీసుకుంటారు? ఏమండి, నేను ఇప్పుడు వాళ్ళ సెలవు పెట్టాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే చాలామంది రైతులు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కొనసాగుతున్నాయన్నారు. సార్ చెప్పండి, ఏంటి మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి, చంద్రబాబు మొత్తం పర్యటిస్తున్నారు, ఎప్పటిలోపు అయిపోద్ది అనుకుంటున్నారు? ఏమంటే ఎప్పట్లో అంటే ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ కదండి. అవి త్యాగం చేసిన చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అక్రమ కట్టడం అంటూ కూల్చేసిన ప్రజా వేదిక నుంచే ఇవాల్టి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. శంకుస్థాపన జరిగిన ప్రాంతానికైతే చంద్రబాబు చేరుకున్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చేసింది. శిథిలాలకు కూడా అక్కడి నుంచి తొలగించకుండా వదిలేసింది. ప్రజా వేదికను పరిశీలించిన తర్వాత చంద్రబాబు సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయిని పాలెంకు వెళ్లారు. పవిత్ర నది జలాలు మట్టి ఉంచిన శంకుస్థాపన ప్రాంతంలో సీఎం పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఇక రాజధానిలో నిర్మాణ పనులనైతే చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ప్రజా వేదిక తర్వాత అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికైతే చంద్రబాబు వెళ్తున్నారు. రాజధానిలో గతంలో చేపట్టిన నిర్మాణాలను కూడా స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అనంతరం ఉన్నతాధికారుల కోసం నిర్మించిన క్వార్టర్స్, జడ్జిల నివాస సముదాయాల పరిస్థితిని కూడా సీఎం పరిశీలిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి పూనుకుంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసింది. ఫలితంగా నిర్మాణ దశలో ఉన్న భవనాలైతే పాడుపడ్డాయి. ఇక 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వదిలేసింది వైసీపీ ప్రభుత్వం. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు అడ్డుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు అధికారాన్ని చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏవైతే పనులు నిలిపివేశారో వాటన్నిటిని కూడా సీఎం పరిశీలిస్తున్నారు. అక్కడ రైతులతో కూడా ఆయన మాట్లాడారు. ముందుగా ఏదైతే అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జగన్ కూల్చేసిన ప్రజా వేదిక నుంచే బాబు పర్యటన కొనసాగుతోంది. రాజధానిలో నిర్మాణ పనులన్నింటినీ కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అక్కడున్న రైతులతో కూడా ఆయన మాట్లాడారు. ప్రజా వేదిక తర్వాత అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికైతే చంద్రబాబు వెళ్లారు.
అమరావతిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అక్రమ కట్టడం అంటూ కూల్చేసిన ప్రజా వేదిక నుంచే ఇవాల్టి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చేసింది. శిథిలాలు కూడా ఇంకా అక్కడి నుంచి తొలగించకుండా వదిలేసింది. అదే ప్రాంతాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి